మూసీ పునరుజ్జీవనం ఏటీఎం అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మూసీకి సంబంధించి ఇంకా డీపీఆర్ పూర్తి కాలేదన్నారు. పనులే మొదలు పెట్టలేదని, నిధులు కూడా విడుదల కాలేదన్నారు. ఇలాంటి సందర్భంలో మూసీని ఏటీఎం అని ఎలా అంటారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలతో ఎమ్మెల్సీ కవిత ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే అనిల్. వాళ్ళు చేయకపోయి సాధగాకపోయా ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు. ఏడో పోయినా ఓ స్లోగన్లు ఇచ్చి ఆ గ్రామ సభల దగ్గర ఓ డిస్టర్బెన్స్ కార్యక్రమం చేస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వకపోయి, 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోయి, రుణమాఫీ చేయలేకపోయి, ఏది చేయనున్నాడు అడగడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేగాక ఈరోజు కవిత మన కల్వకుంట్ల కవిత గారు వీడికి భువనగిరి రావడం జరిగింది. వారు ప్రెస్ మీట్ పెట్టంట మూసీ మీద ఏటీఎం అయిందని వాళ్ళు అంటారు. మూసీ మొదలే పెట్టలే, మూసీకి సంబంధించిన డిపిఆర్ వేయాలి, మూసీకి సంబంధించిన నిధులే రాలే, దానికి ఏటీఎం అయ్యింది అని అంటే ఇది 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 అర్థం లేని ప్రశ్న తప్పితే ఇంకోటి కాదు. ఈ మూసీ అనేది మీరు అనేక 2 ఎలక్షన్ల ముందు కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అధికారం రాకముందు మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఆ మాటే మర్చిపోయినారు. ఈరోజు మేం చేస్తుంటే దాన్ని ప్రజలలో అయోమయంగా సృష్టించే కార్యక్రమం చేస్తారు తప్పితే ఇంకోటి కాదు. మరి అట్లనే మొన్న ఇక్కడ ఏది టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ బిల్డింగ్ 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి ఆడ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి గారు అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే యువత కొంత వివేచన కోల్పోయి కొంత ఆవేశంతో ఇది అయిండొచ్చు. దాని మీద మళ్ళా ఆ సమస్యపైన సమస్యను మళ్ళీ ఈరోజు ఆ సమస్య రేకెత్తించి మళ్ళా కవిత గారు మాట్లాడుతున్నారు. మాకు చాలా మంది కార్యకర్తలు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే అంటే మీరు ఒక ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి ఒక మంచి వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఆవేశం క్రియేట్ చేసి మిమ్మల్ని మర్చిపోయారు జనం ప్రజలు. మరి మర్చిపోయిన మిమ్మల్ని మళ్ళా గుర్తు చేసేలాగా ఇట్లాంటి ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి అడ్డగోలు ప్రేరేపణలు చేసి ఈ పబ్బం గడుపుకొని కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదని కూడా దాన్ని చెప్తాము.